గారు ఎస్ఎఫ్ఐ వెంకట అంటారు. ఇప్పుడు బీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తన గురించి చెప్పండి. అతను మంచి వక్త, అధ్యయనశీలి. రెండోది అది ఎస్ఎఫ్ఐ ప్రారంభం నుంచి ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు, ఉద్యమాలు నిర్మించాడు. అది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యత వహించి పనిచేశాడు. అట్లాగే డివైఎఫ్ఐ కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయిలో పనిచేశాడు. తర్వాత వ్యవసాయ కార్మిక సంఘానికి వచ్చాడు, వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేశాడు. అది రాష్ట్ర స్థాయిలో. ఖమ్మం జిల్లాలోనే పుట్టాడు, కానీ ఈడ చాలా తక్కువ అతను. రాష్ట్ర స్థాయిలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎవాల్వ్ అయింది. అతనికి చొరవ ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, లౌకికం ఉంది. అట్లాగే సమగ్రమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఏ విషయమైనా ముందు సమగ్రమైన దృక్పథం ఉంటుంది. పలానా చోట పలానా కమిటీ అంటే ఆ కమిటీలో ఎవరేంటి ఎవరి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా తెలుసు. అంత సమగ్రమైన దృక్పథం ఉన్న మనిషి. రెండోది రాష్ట్రం అంతా కూడా బాగా పాపులర్ ఉన్న వ్యక్తి. వీరయ్య గారి కంటే ఒక మాటలు చెప్పాల్సి, వీరయ్య గారి కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నాడు. పాపులారిటీ విషయంలోకి వస్తే వెంకటి ప్రజల్లో అంటారా, పార్టీ లోపల అంటారా? ఇది ఎస్ఎఫ్ఐ వెంకట గురించి చెప్తున్నారు కదా. ఎస్ఎఫ్ఐ అది చేశాడు, ఓకే, కానీ పార్టీ లోపల పాపులారిటీ ఉందా? పార్టీలో నేను చెప్పేది, ఓకే ఓకే. పార్టీలో వీరయ్య గారి కంటే ఎక్కువ ఎక్కడెక్కడ ఎవరు ఏంటో కూడా తెలుసు. ఏ జిల్లాలో ఏ కార్యకర్త ఎవడో తెలుసు. ఇంత సమగ్రమైన దృక్పథం ఉంది అతను. అట్లాగే అన్ని జిల్లాలలో కూడా కమిటీలతోటి, కార్యకర్తలతోటి, నాయకులతోటి మంచి సంబంధాలు ఉంటాయి. ఒక మోడల్ చెప్పాల్సి వస్తే అతనితో ఉండే సంబంధాలు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆత్మీయత, అట్లా ఆ రకమైన పద్ధతులలో ఒక కామ్రేడ్గానే మంచి కామ్రేడ్ రిలేషన్ ఒక మోడల్ చెప్పాల్సి వస్తే ఉంటుంది. అయ్యే ఉన్నాయి. కాకపోతే అంటే ఆయన ఇక్కడ ఉద్యమాన్ని నిర్మించడంలో తన పాత్ర వివిధ ప్రజా సంఘాల రూపంలో చూపించడమే కాకుండా పార్టీలో కూడా సెక్రటరియట్ మెంబర్గా పనిచేశాడు. అతను ఆయా సందర్భాలను బట్టి నిర్ణయాలను చేయడంలో కానీ, నిర్ణయాలను అమలు జరపడంలో కానీ మంచి అనుభవం ఉన్నవాడు. అట్లా ఖచ్చితంగా ఉండేవాడు, చేసేవాడు. అందుకే ఆయన ఇప్పుడు ఇక్కడ కాకుండా కేంద్రంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిర్మించబడే స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్థాయి రాష్ట్రంది కాదు ఇప్పుడు. అతనుకున్న శక్తి సామర్థ్యాలు, అతనుకున్న నాలెడ్జ్, అతనుకున్న ఇది మన ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు, భాషల మీద పట్టు, ఇవన్నీ కూడా అతన్ని స్థాయి కాకుండా కేంద్ర స్థాయికి తీసుకెళ్ళగలిగాయి. ఇప్పుడు ఆయన కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు. కేంద్రంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సెక్రటరీలు, కమిటీల ముఖ్యులు వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్ ఉంటుంది. టపీమని చెప్పగలడు ఫలానా అంటే. అట్లా అంత స్పష్టమైన అవగాహన కేంద్ర స్థాయిలో కూడా పొంది ఉన్నారు. ఆయన కేంద్ర స్థాయి నాయకుడు తప్ప రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు. ఆయన ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.